అసలు వీళ్ళ మొక్కలు దుప్పట్లు అవసరమా? ఏ దుప్పట్లు కొనుక్కోలేరు వీళ్ళు? అంత స్తోమత లేకుండా రిటైల్లో కనీసం వీళ్ళు మనం దుప్పటి ఇస్తే కానీ వీళ్ళు వాళ్ళేరా అని అన్న ఒక మనిషి నాకు తెలుసు. వీళ్ళకి దుప్పట్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు ఒక మనిషితో మాట్లాడుతుంటే ఆ మనిషి అన్న మాటలు ఇవి. నిజమే, ఈ మొక్కలకి దుప్పట్లు అవసరమే. ఎందుకంటే వీళ్ళకి మనలాగా వీళ్ళది రాజమండ్రి కాదు, మనలాగా వీళ్ళది హైదరాబాద్ కాదు, వైజాగ్ కాదు. వీళ్ళది మారుమూల గ్రామం, లేక మారుమూల ప్రదేశాలైనటువంటి ఏజెన్సీ అడవి ప్రాంతాలు. వీళ్ళకున్న ఒకే ఒక ఆదాయము అడవి. వాళ్ళకున్న పొలంలో జస్ట్ పంట పండించుకుంటూ చేసుకునే వాళ్ళు ఈ ఈ అడవిలో ఉండేటువంటి వీళ్ళకి మనం ఇచ్చిన దుప్పటి, మనం ఇచ్చిన ఫ్రూట్స్ వాట్ ఎవర్ అవి గొప్పే వాళ్ళకి. మనకు పెద్ద గొప్ప కాదు, మనం సిటీలో బతుకుతున్నాం కాబట్టి. వీళ్ళకి మనలాగా ఫ్యాక్టరీస్ ఉండవు, మనలా బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉండవు, మనలాగా ఉండవు. వీళ్ళకి ఏది కావాలన్నా సరే, ఒక వస్తువు కావాలన్నా ఏది కావాలన్నా మినిమం రాజమండ్రి రావాలి. ఇంత దూరం వస్తే కానీ వీళ్ళకి వేరే వస్తువు కొనుక్కునే అవకాశం ఉండదు. సో ఇలాంటి వారికి సహాయం చేయడంలో ఏ తప్పు లేదు. ఆఫ్టర్ ఆల్ దుప్పటే, కానీ అది వితౌట్ ఆఫ్ లవ్ వీఆర్ గివింగ్ టు దెమ్. ఒక మనిషికి మనం ఒక వస్తువు ఇచ్చామంటే దాని అర్థం వాళ్ళకి లేదని కాదు, మన దగ్గర ఇది ఉన్నాయని కాదు. ఓకేనా? ఒక మనిషి ఒక వస్తువు ఇచ్చామంటే లేవని కాదు, ఉన్నాయని కాదు. ఎందుకు ఇస్తామంటే అది ప్రేమను బట్టి, అది ప్రేమ అంతే, అది అవుట్ ఆఫ్ లవ్. అలాగే ఇది అంతే. ఎందుకు వీళ్ళకి దుప్పట్లో, ఎందుకు వీళ్ళకంటే వాళ్ళకి అది అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు, అది మనకున్న ప్రేమను బట్టి. ఓకేనా? సో అంటే ఇది కామెంట్ ఒకళ్ళు చేశారు, అవసరం ఏంటి దుప్పట్లు వాళ్ళకి, కొనుక్కోలేరా అని. అఫ్కోర్స్ కొనుక్కోలేరు. మనతో పోల్చుకుంటే వాళ్ళకి కొనుక్కోవడం కష్టం ఆ దుప్పటి. ఓకేనా? సో ఏదైనా అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడితే చాలా బాగుంటుంది, అది ఎవరైనా సరే. సో విషయానికి వస్తే వెళ్ళి రంపచోడవరం దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి మేము ఒక 80 మందికి 2 చోట్ల దుప్పట్లు, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే అది మాకు ఇష్టం కాబట్టి. ఎందుకు అంటే అలా ఒకరికి పెట్టడం మాకు ఇష్టం కాబట్టి ఇస్తున్నాం అంతే. మాకేదో ఉన్నాయని కాదు, వాళ్ళకి లేవని కాదు. ఓకేనా? సో ఏదో ఒక దాంట్లో ఇవ్వడం జరిగింది. సో ఆ వారంలో సో నేను, మా బామ్మర్ది రాజు, ప్లస్ ఇంకొక ఆవిడ మా ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఉండి వాళ్ళకి ఫ్రూట్స్, దుప్పట్లు, కొంతమందికి కొంచెం ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. సో అదంతా కూడా ఒక రోజులోనే 2 చోట్ల, 2 వేరే వేరే గ్రామాల్లో, ఒక చోట ఒక చర్చిలో వీళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి దేవుని కృపలో ఆ చర్చిలో వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. సో విషయం ఏంటంటే ఒకళ్ళు ఒక పని చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ప్రోత్సహించాలి. సో దారిలో అలా వాళ్ళకి ఇచ్చాము. తర్వాత కొన్ని కోతులు కనిపించేది, వాళ్ళకి ఫ్రూట్స్ పట్టుకెళ్ళాం కదా. సో వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కోతులకి దారిలో కనిపించిన వానర సైన్యం,
కోతులు మంకీస్కి అలా పెట్టడం జరిగింది. సరదాగా వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి రావడం జరిగింది. అక్కడ విషయం గమనిస్తే ఫన్నీ విషయం ఏంటంటే వెళ్ళినప్పటికీ ఇక్కడ ఒక 2-3 కోతులు ఉన్నాయి అంతే. ఫస్ట్ స్టార్టింగ్లో వీటికి ఎట్టాము, వీటికి ఎట్టి పెట్టగానే వీటికి తింటూ ఉన్నాయి. వితిన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్లో చాలా కోతులు వచ్చేసినాయి. అస్సలు ఎక్కడి నుంచో వాళ్ళ ఏదో ఫోన్ చేసి వచ్చేయండి రా అనేది ఎవరో చెప్పినట్టు సో రావడం జరిగింది. సో అంటే మనకు ఉండవలసిన గుణం కోతులకు ఉంది. వాటికి ఉన్న గుణం మనం లేకుండా పోయింది. అవి ఆహారం పొందుకున్నాయి, ఏదో ఏదో మాకు ఉన్నదాంట్లో పెడుతున్నాము. ఫోన్లే మనకు కడుపు నిండిపోతే సరిపోద్ది అనుకోలేదు వాళ్ళు, ఆ కోతులు అనుకోలేదు. అవి చుట్టుపక్కల కోతులకి వాడుకున్న కమ్యూనికేషన్ వాడికి ఉంటుంది. మనకు ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇంకా అయ్యే ఉంటాయి. సో వాడుకున్న కమ్యూనికేషన్స్ తోటి మిగిలిన వాటిని కూడా తీసుకొచ్చి వాటి ఆకలి కూడా తీర్చే ప్రయత్నం చేస్తాయి ఇక్కడున్న కోతులు. సో విషయం ఏంటంటే సో మనం కూడా ఆగా ఉండాలి. అది కాకుండా మనుషుల మాటలతో బాధపడతాము, లేదంటాము, చేసిన వాళ్ళు ఎంకరేజ్ చేయము. ఎంకరేజ్ చేయడం బదులు వాళ్ళని ఇష్టానుసారంగా అంటూ ఉంటాం. సో చూడండి, సో ఒకటి ఉన్నాయంటే ఇంక ఇష్టం అక్కడ ఉంది కదా, మిగిలిన వాటి పరిస్థితి అనుకోలేదు అవి. సో వీటి వాటికి కూడా పిలిచి వాటికి కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి. సో మనుషుల గుణం కరుమరుగైపోతుంది. నా కడుపు బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు అనేటువంటి స్థితిలో ఉన్నారు. సో అలా ఉండకూడదు. సో అలా ఉంటే మనిషికి జంతువుకి తేడా ఏముంటుంది? సో జంతువులే నాతో పాటు నా పక్క వారు కూడా బాగుండాలి అనుకున్నప్పుడు మనుషులకి మనం ఎంత ఆలోచించాలి? సో అది ఆలోచించండి, తోటి వారికి సాయం చేయండి. ఆ సాయం ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. ఎందుకంటే ఒక మనిషి సాయం చేసినప్పుడు ఆ మనిషి ఆ సహాయము ఎప్పటికీ వృధా అవ్వదు. సో బుర్రలో పెట్టుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అనేక మందికి. ఎందుకంటే మనం చేసే ఈ మంచి పని ద్వారా ఇంకొంతమంది మనం కూడా చేయాలనిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ ఛానల్.